ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలతో విమాన ప్రయాణం అంటేనే చాలా మంది భయపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇక గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. గతంలో కూడా ఎన్నో విమాన ప్రమాదాలు లక్షలాది మందిని బలి తీసుకున్నాయి. మొన్న దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 181 మందిలో 179 మంది దుర్మరణం చెందిన ఘటన మరొక ముందే మరో 2 విమానాలు ఒక హెలికాప్టర్ త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఎయిర్ కెనడాకు చెందిన AC-2259 విమానం కెనడాలోని హాలిఫాక్స్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ప్రమాదానికి లోనైంది. సెయింట్ జాన్స్ నగరం నుంచి వచ్చిన ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో అదుపు తప్పి ఓ పక్కకు ఉరిగిపోయి రన్వేపై కొంత దూరం ప్రయాణించింది. ఈ క్రమంలో విమానం ఎడమవైపు రెక్క రన్వేకు రాసుకొని మంటలు చెలరేగాయి. అయితే పైలట్ విమానాన్ని నియంత్రించి ఆపగలగడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం ఆగిన వెంటనే ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాయల్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 797-800 విమానం ఒకటి నార్వేలోని టోర్ప్ శాండీ ఫ్యూయర్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే క్రమంలో అదుపు తప్పి జారింది. నార్వేలోని ఓస్లో నుంచి ఆమ్స్టర్డామ్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయ్యాక విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు గుర్తించారు. విమానాన్ని అత్యవసరంగా టోర్ప్ కు దారి మళ్లించారు. టోర్ప్ లో ల్యాండ్ అయ్యే క్రమంలో అదుపు తప్పి రన్వేపై జారిన విమానం రన్వేను ఆనుకుని పెంచిన గడ్డిలోకి వెళ్లి ఆగింది. ఆ సమయంలో విమానంలో 182 మంది ఉన్నారు. ఇక 5 అమెరికా పౌరులతో నేపాల్లోని లుక్లా నుంచి కాఠ్మండ్కు బయలుదేరిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ను ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో కాఠ్మండ్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనేపా ప్రాంతంలో హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో విమానంలో ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు.